హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో మనం ఒక యాప్ చేయబోతున్నాం. ఆల్రెడీ కాట్లిన్ కొంచెం కొంచెం నేర్చుకున్నాం కదా. ఇప్పుడు నుంచి మనం కొంచెం యాప్ సైడ్ మూవ్ అవుదాం. యాప్స్ ఎలా స్టార్ట్ చేస్తారు, ఎలా డిజైన్ చేస్తారు, ఓకే, టెక్స్ట్ అవన్నీ ఎలా చూపిస్తారు, అండ్ ఎమ్యులేటర్లు ఎలా చూపిస్తారు. లైక్ చెప్పా కదా, ఒక ఆర్టిఫిషియల్ ఫోన్ లాంటిది క్రియేట్ చేయొచ్చని. అందులో ప్లస్ మన ఫిజికల్ డివైస్లో కూడా ఆ యాప్ని ఎలా ఇన్స్టాల్ చేసి యూస్ చేయొచ్చు, అండ్ మీ ఫ్రెండ్స్కి ఎలా ఏపీకే ఫైల్ పంపించి వాళ్ళ దగ్గర కూడా ఇన్స్టాల్ చేయొచ్చు అనేది చెప్తా. ఈ వీడియోలో కాదు, ప్రతిదీ చిన్నగా నేర్చుకుందాం. నెక్స్ట్ వీడియోస్లో చెప్తా ఒకటొకటి. సో వీడియో ఎలాగో మీకు నచ్చుతుంది కాబట్టి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నేను ఫస్ట్ ఏం చేస్తా అంటే, మన ఏదైతే ఆండ్రాయిడ్ స్టూడియో ఉందో అది ఓపెన్ చేద్దాం. ఓకే, సో నా ఆండ్రాయిడ్ స్టూడియో ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఓపెన్ చేశాను నేను. అండ్ ఇక్కడ మనకు ఒక స్టార్టింగ్ వచ్చేసింది కదా, న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేశాను. న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయగానే ఎంటీ యాక్టివిటీ మీద క్లిక్ చేసాం. మనం ఆల్రెడీ స్టార్టింగ్లో ఆండ్రాయిడ్ స్టూడియోది ఇన్స్టాల్ చేసినప్పుడు ఓవర్ వ్యూలో చూసాం ఎంటీ యాక్టివిటీ ఏంటి, ఇవన్నీ ఏంటని. సో ఎంటీ యాక్టివిటీ మీద క్లిక్ చేసేసాం. అండ్ ఇక్కడ కిందకు వచ్చి ఇక్కడ నేను నా యాప్ పేరు రాస్తా. ఏమని, గ్రీటింగ్ స్పేస్ కార్డ్ అని. దీన్ని మొత్తం ఇలానే వదిలేసా. నాది నేను ముబషిర్ కోర్స్ని పెట్టుకున్నా, మీది యాక్చువల్గా ఏముందో అలా వదిలేయండి. సంథింగ్ ఎగ్జాంపుల్ అని సంథింగ్ ఉంటుంది, అలానే వదిలేయండి. ఓకే, సో మనం స్టార్టింగ్లోనే డెస్క్టాప్లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాం అనుకుంటా, ఆండ్రాయిడ్ అని. ఇది మ్యాక్బుక్లో ఈ పాత్లో నేను సేవ్ చేస్తున్నా. ఓకే, మినిమం హెచ్డీగా ఇలానే వదిలేయండి. బిల్ కాన్ఫిగరేషన్ ఇలానే వదిలేయండి. ఫినిష్ మీద క్లిక్ చేయండి. ఫినిష్ మీద క్లిక్ చేయగానే మీ ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో దీన్ని ఆగండి. గ్రేడల్ అనేది ఇక్కడ ఒకటి ఉంటుంది కదా, కొంచెం టైం తీసుకుంటుంది. ఒకవేళ మీ పీసీ కొంచెం ఓల్డ్, ర్యామ్ కొంచెం తక్కువ ఉంది అయితే కొంచెం బాగానే టైం అనేది తీసుకుంటుంది. ఓకే, అందుకే నేను నా విండోస్లో చేయకుండా మ్యాక్లో చేస్తున్నా. సో దట్ మ్యాక్ అనేది స్క్రీన్ రికార్డింగ్తో పాటు ఆండ్రాయిడ్ స్టూడియోతో పాటు ఎమ్యులేటర్ కూడా కొంచెం సపోర్ట్ చేసినంత ఉంటుంది ఇందులో కాబట్టి. సరేనా. సో ఇప్పుడు కొంచెం ఇది గ్రేడల్ అయిపోతే, ఇక్కడ ఏదైతే మీకు కనిపిస్తుందో గ్రేడల్ ప్రాజెక్ట్ అని, దాని వర్క్ కొంచెం అయిపోయాక నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేస్తాను. ఓకే, ఏమేమి ఉంటుంది, ఎలా ఉంటుంది అనేది. ఓకే, సో గ్రేడల్ అనేది బ్యాక్గ్రౌండ్లో ఈ ఆండ్రాయిడ్ స్టూడియో మొత్తం రన్ అయ్యి మీరు రాసిన కోడ్ ఒక యాప్లో చేంజ్ అవ్వడానికి మొత్తం రీజన్ ఆ గ్రేడలే. ఓకే, గ్రేడల్ ఉంది కాబట్టి మనం ఈ ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ ఇదంతా చేస్తున్నాము. ఓకే, ఇప్పుడు గ్రేడల్ అయిపోయింది కదా, ఇక్కడ ఏం మనకు ప్రాసెస్ కనిపించట్లేదు. సో ఇక్కడ చూస్తే ఇక్కడ ఆండ్రాయిడ్ మీద క్లిక్ చేశాను. ఆండ్రాయిడ్ మీద ఉంది. యాప్ ఓపెన్ చేసి కాట్లిన్ ప్లస్ జావా ఓపెన్ చేసి ఇందులో ఫస్ట్ వన్ ఓపెన్ చేసి మెయిన్ యాక్టివిటీ డాట్ కేటీ. సో ఇది మన మెయిన్ ఫైల్. మనం కాట్లిన్లో ఎలా అయితే మెయిన్ ఫంక్షన్ చూసామో అలానే ఇది మెయిన్ ఫైల్. ఓకే, మెయిన్ ఫైల్ది కోడ్. ఇక్కడ చాలా బటన్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూస్తే దీని మీద క్లిక్ చేశారనుకోండి, కోడ్ అని చూపిస్తుంది. నేను దీన్ని కొంచెం జూమ్ ఇన్ చేసుకుంటా. ఓకే, మీకు కొంచెం ఈజీగా ఉండడానికి దీన్ని కొంచెం తగ్గిద్దాం. ఇక్కడ తగ్గుతుందా ఇది? ఓకే, దీన్ని కొంచెం జూమ్ చేసా. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తే ఇది కోడ్. కానీ ఇక్కడ క్లిక్ చేశారనుకోండి, మీకు కోడ్తో పాటు కోడ్ మీరు ఏం రాస్తున్నారో అది ఇక్కడ మీకు ఒక ప్రివ్యూలా కనిపిస్తుంది. నేను దీన్ని బిల్డ్ అండ్ రీఫ్రెష్ అని క్లిక్ చేశాను. బిల్డ్ అండ్ రీఫ్రెష్ అని క్లిక్ చేయగానే సంథింగ్ ఏదో ఎర్రర్ వచ్చింది. చూద్దాం ఏం ఎర్రర్ వచ్చింది అనేది. అసలు ఏం చేయలేగా ఇంకా. ఓకే, ఆండ్రాయిడ్ 35 రికమెండెడ్ యాక్షన్ ఏదో ఉంటా. ఓకే, సో నేను ఏం చేయను, మళ్ళీ ఒకసారి బిల్డ్ చేద్దాం, చూద్దాం మళ్ళీ ఎర్రర్ వస్తుందా అనేది. అవును, ఎందుకు వస్తుంది ఇది? ఇంకా మనం ఏం చేయలేదుగా. ఐ థింక్ ఇక్కడ మనకి ఏదో అప్డేట్ చూపిస్తుంది, చూసారా? డౌన్లోడ్ లేడీ బాగ్ అని. దీని మీద క్లిక్ చేస్తాను నేను. అప్డేట్ అండ్ రీస్టార్ట్ చేద్దాం. ఒకవేళ మీకు ఇలాంటి ప్రాబ్లం ఏమైనా వస్తుంటే మీరు కూడా అప్డేట్ అండ్ రీస్టార్ట్ చేయండి. నాకు ఇప్పుడు నాకు సేమ్ ఎర్రర్ మీ ముందు వచ్చింది కాబట్టి మీకు తెలిసింది. ఒకవేళ నేను స్క్రీన్ ఆపేసి ఇవన్నీ చేస్తే మీకు అర్థం కాదు కదా. సో అదే, నాకేం ఎర్రర్ వచ్చినా కానీ నేను స్క్రీన్ ఆపేసి అవన్నీ ఏం చేయను. ఏం ఎర్రర్ వచ్చినా మీ ముందే రిజాల్వ్ చేస్తా. సో దట్ మీకు అలాంటి ఎర్రర్ వస్తే మీరు కూడా రిజాల్వ్ చేసేటట్టు ఉండాలి. ఓకే, సో ఇప్పుడు రీస్టార్ట్ అవుతుంది, చూద్దాం. ఓకే, సో ఇక్కడ వాట్స్ న్యూ అని చెప్పి ఏదో వచ్చింది. దీన్ని కామ్గా మినిమైజ్ చేసేద్దాం మనం. ఓకేనా. కాంపోనెంట్ గూగుల్ పే ఆమ్ అంటే ఇది కూడా అప్డేట్ చేయమంటుంది. దీన్ని కూడా అప్డేట్ ఇప్పుడే చేసేద్దాం. ఓకే, సో ఇది కూడా అప్డేట్ అవుతుంది. ఏమేమి అప్డేట్స్ వస్తున్నాయో తొందరగా చేసేస్తే మనకే మంచిది. సో దట్ మనం ఎప్పుడైతే రియల్ వర్క్ చేస్తున్నామో అప్పుడు ఇవి అప్డేట్ అని ప్రాబ్లమ్స్ ఇవన్నీ రావు. ఓకేనా. సో ఓకే, సో నేను ఇక్కడ అన్ని అప్డేట్స్ చేసేసా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి క్లిక్ చేసి చెక్ చేద్దాం ఏమొస్తుందో. మళ్ళీ అదే ఎర్రర్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఈ ఎర్రర్ మీద క్లిక్ చేస్తే నో డౌన్లోడ్ రిక్వెస్ట్ అంట. ఓకే, దీని మీద క్లిక్ చేస్తేనైతే నాకేం ఎర్రర్ ఏం అర్థం కావట్లేదు. ఓకే, సో ఒకసారి దీని మీద క్లిక్ చేసి ఇది ఏమంటుంది, అప్డేట్ దిస్ ప్రాజెక్ట్ టు యూజ్ అ న్యూవర్ కంపైల్డ్ ఎస్డికే
ఆఫ్ అట్లీస్ట్ 35, ఫర్ ఎగ్జాంపుల్ 35. యాప్ ఈస్ కరెంట్లీ కంపైల్డ్ అగైన్స్ ఆండ్రాయిడ్ 34 అంట. సో మనం 35 చేయాలంట. ఓకే, ఇక్కడ అప్డేట్ మినిమం కంపైల్ హెచ్డికి మాడ్యూల్స్ విత్, ఓకే దీని మీద క్లిక్ చేసా. క్లిక్ చేస్తే ఇక్కడ 35 చేద్దామా, దీన్ని 35 చేసి సేవ్ చేసి జస్ట్ కంట్రోల్-S చేసా సేవ్కి. చెయ్యగానే ఇక్కడ ఏదో లోడ్ అవుతుంది, చూద్దాం వస్తుందా అని. టార్గెట్ హెచ్డి ఇక్కడ కూడా 34 అని వస్తుంది కదా, దీన్ని కూడా 35 చేద్దామా. ఎర్రర్ వస్తుంది, సో 34 ఉంచుదాము. సేవ్ చేశాను నేను, దీన్ని మినిమైజ్ చేద్దాం. అండ్ ఇక్కడ ఇది ఇంకా బిల్డ్ అవుతుంది. ఓకే, సో బేసికల్లీ ఇక్కడ ఏం చూపిస్తుంది అంటే, మీరు ఏదైతే ఇక్కడ క్రియేట్ చేస్తున్నారో అది జస్ట్ టెక్స్ట్ వరకు అవన్నీ ఇక్కడ చూపిస్తుంది. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తే ప్రివ్యూ అని ఉంది కదా, ఈ ప్రివ్యూ వల్ల ఇది వస్తుంది మనకు. ఓకేనా, సో మీరు ఇది తీసేశారనుకోండి, జస్ట్ ఇలా కంట్రోల్-X చేశారనుకోండి, ఇక్కడ ఏం రాదు. ఓకే, సో ఈ ప్రివ్యూ ఉండడం వల్ల మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో మీరు ఇప్పుడు చూస్తే గ్రీటింగ్స్ ప్రివ్యూ అని రెండర్ ప్రాబ్లమ్ సంథింగ్ వచ్చింది. ఓకే, యాక్చువల్లీ ఇది మనం క్రియేట్ చేస్తున్నప్పుడే 35 అని పెట్టి క్రియేట్ చేయాల్సింది, అవుట్ ఆఫ్ డేట్ అంట. ఒకసారి రీలోడ్ చేద్దాం, రీలోడ్ చేసిన రాదేమో మరి. ఓకే, సో మనం క్రియేట్ చేస్తున్నప్పుడే 35 పెట్టి క్రియేట్ చేయాల్సింది. సో నేను ఇక్కడ జస్ట్ రీస్టార్ట్ లాగా అంటే రిఫ్రెష్ లాగా చేయగానే హలో ఆండ్రాయిడ్ అని వచ్చింది. ఇక్కడ చూస్తే మనం ఇక్కడ ఆండ్రాయిడ్ అని ఉంది, ఇక్కడ హెలో అని ఉంది, ఇదేదో నేమ్ తీసుకుంటుంది, ఇక్కడ ఏదో నేమ్ ఉంది, ఇదేదో ఫంక్షన్లా ఉంది, ఫన్ ఉంది. కాబట్టి మీరు చూడండి, దీన్ని క్లోజ్ చేసి ఆగండి. ఇక్కడ ఫన్ అంటే ఫంక్షన్, గ్రీటింగ్ అని ఉంది, నేమ్ ఏమో ఈ నేమ్ తీసుకుంటుంది, ఆండ్రాయిడ్ని పాస్ చేస్తున్నాం, ఇక్కడ స్ట్రింగ్ అంట. అంటే మనం కాట్లన్లో నేర్చుకున్నదే ఇక్కడ ఉంది, చూసారా కొంచెం. అండ్ మీరు ఇక్కడ చూస్తే ఆబ్వియస్లీ మీకు హెలో ఆండ్రాయిడ్ అని చూపిస్తుంది కదా. ఇప్పుడు కోడ్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఇప్పుడు లేదు. ఓకేనా, జస్ట్ ఈ ఆండ్రాయిడ్ స్టూడియో ఎలా ఉందో చూడండి. ఇక్కడ ఫోల్డర్ స్ట్రక్చర్ ఉంది. ఓకే, ఇది మన మెయిన్ ఫైల్, ఇందులో కొంచెం కోడ్ ఉంది. ఇక్కడ చూస్తే జస్ట్ కోడ్ కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేస్తే మీరు ఏదైతే రాస్తున్నారో దాంతోపాటు ఇక్కడ చేంజెస్ కనిపిస్తాయి. అండ్ ఇక్కడికి వస్తే మీకు జస్ట్ ఈ ప్రివ్యూ అనేది కనిపిస్తుంది. ఓకేనా, ఇక్కడ వరకు అర్థమైంది కదా. ఇప్పుడు నెక్స్ట్ నేనేమంటానంటే, ఇక్కడ నేమ్ని నేను చేంజ్ చేసి ముబషిర్ అని రాస్తా. ముబషిర్ అని రాయగానే ఇక్కడ చూడండి మీరు, హలో ఆండ్రాయిడ్ ప్లేస్లో నాకు, సో నేను ఇక్కడ ముబషిర్ అని రాయగానే ఇక్కడ కూడా చేంజ్ అవ్వాలి కదా ముబషిర్ అని, కానీ అవ్వలే. ఎందుకంటే ఈ కోడ్ అనేది ఈ అంత కోడ్ మనం యాప్ కోసం రాస్తున్నాం, కానీ ఈ ప్రివ్యూ కోసం ఏం రాసాం మనం ఇక్కడ. సో నేను ఇక్కడ ముబషిర్ అని చేంజ్ చేస్తాను. ఓకే, ముబషిర్ అని చేంజ్ చేయగానే మీరు ఇక్కడ చూసి ముబషిర్ అని చేంజ్ అయ్యింది. ఈ యాప్ ఇది అసలు అవసరం లేదు. నార్మల్గా చెప్పాలంటే ఇది ఏంటంటే జస్ట్ మీరు యూఐ చెక్ చేసుకోవడానికి ఇక్కడ. ఓకేనా, ఇది ఉన్నా లేకపోయినా మీ యాప్ వర్క్ అవుతుంది. ఇప్పుడు ఇంత కోడ్ చూసి చాలా చెప్తున్నా అని చెప్పి కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఏం లేదు. ఈ ప్రివ్యూ అని ఉంది కాబట్టి ఇక్కడ మనకు కనిపిస్తుంది అంతే. ఓకేనా, ఇప్పుడు ఇది మనం ఇక్కడ చేంజ్ చేసాం టెక్స్ట్లో కదా, మనం ఒక టెక్స్ట్ని అప్డేట్ చేసాము. కావాలంటే మీరు ఇక్కడ ఈ హెలో ఉంది కదా, ఈ హెలో తీసేసి హాయ్ మై నేమ్ ఈస్ ఇలా పెట్టచ్చు. ఓకేనా, సో మై నేమ్ ఈజ్ అనేది ఇక్కడ నుంచి తీసుకుంటుంది, నేమ్ అనేది మనం ముబషిర్ అని రాసాం కాబట్టి ముబషిర్. ఈ ప్రివ్యూలో ఇక్కడ నుంచి తీసుకుంటుంది నేమ్ అనేది. ఓకేనా, సో కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది, కన్ఫ్యూజ్ అయిపోయారు నాకు అర్థమైంది, కానీ దీని గురించి ఇప్పుడు పట్టించుకోవద్దు, దీని గురించి కూడా ఇప్పుడు పట్టించుకోవద్దు. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే, ఈ యాప్ ఏదైతే ఉందో ఇది ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ వైట్ ఉంది కదా, దాని కలర్ని చేంజ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో దాని కలర్ని ఎలా చేంజ్ చేస్తాము. సో నేను ఏమంటా అంటే, ఈ టెక్స్ట్ ఉంది కదా, ఈ టెక్స్ట్ నేను దీని మీద హవర్ చేయగానే క్లిక్ చేసి హవర్ చేయగానే ఇక్కడ ఒక ఎల్లో బటన్ వస్తుంది. బటన్ మీద క్లిక్ చేయగానే ఏముంది, నేనేమంటా అంటే సరౌండ్ విత్ విడ్జెట్ అని చెప్తా. సరౌండ్ అండ్ విడ్జెట్, సరౌండ్ విత్ అ కంటైనర్. ఓకే, సరౌండ్ విత్ కంటైనర్ చేయగానే నాకు ఇలా వచ్చింది. నేను ఈ కంటైనర్కి సర్ఫేస్ అనేది ఒకటి ఉంది మన దగ్గర. ఓకే, ఆ సర్ఫేస్ అని పెట్టేసా. సో ఇప్పుడు సర్ఫేస్ ఉంది, సర్ఫేస్ బ్రాకెట్స్ ఓపెన్ చేయగానే మనకు టెక్స్ట్ ఉంది. ఓకేనా, సో ఇప్పుడు మీకు కొంచెం కన్ఫ్యూజింగ్ ఎందుకు ఉందంటే, మనం ఆల్రెడీ ఉన్న కోడ్లో చేంజెస్ చేస్తున్నాం. ఇప్పుడు మనం ఎప్పుడైతే నెక్స్ట్ యాప్స్ చేయడం స్టార్ట్ చేస్తామో అప్పుడు ఈ కోడ్ మొత్తం తీసేసి మనమే రాయడం స్టార్ట్ చేస్తాం, అప్పుడు మీకు ఇంకా ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా, సో ఇక్కడ సర్ఫేస్ అని పెట్టేసా. సర్ఫేస్లో నేను ఏం చేస్తాను అంటే, సర్ఫేస్ అనేది ఒక ఫంక్షన్, దానికి బ్రాకెట్స్ ఓపెన్ చేసి దానికి కలర్ చెప్తా, నాకు ఒక కలర్ కావాలి అని. సారీ, ఇలా కాదు, కలర్. ఓకే, కలర్ ఈక్వల్స్ టు కలర్ అని ఇలా అన్నా, కలర్ డాట్ రెడ్ అనుకుందాం. ఓకేనా,
సో ఇక్కడ కలర్ ఈక్వల్స్ టు కలర్ డాట్ రెడ్ చేయగానే ఏమైంది చూసారా, బ్యాక్గ్రౌండ్ మొత్తం రెడ్కి చేంజ్ అయిపోయింది. ఓకే, అలా. సో ఇప్పుడు మనం మన బ్యాక్గ్రౌండ్ అనేది రెడ్కి చేంజ్ చేసేసాము. ఇప్పుడు నేను ఏమంటా అంటే, ఇప్పుడు చూస్తే మీరు ఈ మొత్తం అతుక్కొని ఉంది చూసారా, మొత్తం అతుక్కొని ఉంది. సో నేను ఏమంటా అంటే, ఈ టెక్స్ట్ అనేది సర్ఫేస్కి కొంచెం స్పేసింగ్ ఉండాలి. ఆ స్పేసింగ్ని మనం ప్యాడింగ్ అంటాము. సో నేను ఇక్కడ ఈ మాడిఫైయర్ ఉంది కదా, మాడిఫైయరే మొత్తం హ్యాండిల్ చేస్తుంది ఈ స్పేసింగ్ ఇవ్వడం అవన్నీ. సో నేను ఇక్కడ మాడిఫైయర్ డాట్ ప్యాడింగ్ అని ఇస్తా, ఇలా ప్యాడింగ్లో నేను ఏమంటా అంటే ఒక 24.dp అంట. ఓకే, ఇప్పుడు ఈ డీపీ దగ్గర మీకు ఎర్రర్ వస్తుంది కదా, మీరు దీని మీద క్లిక్ చేసి కంట్రోల్ ఎంటర్ లేదా కమాండ్, నా దీంట్లో ఆప్షన్ ఎంటర్. సో నేను ఆప్షన్ పట్టుకొని ఎంటర్ బటన్ కొట్టగానే ఆటోమేటిక్గా ఇది ఇంపోర్ట్ చేసుకుంటుంది ఇందులో. ఇక్కడ ఇంపోర్ట్ చూసారా, unit.dpని ఇంపోర్ట్ చేసుకుంది. ఓకేనా, క్లోజ్ చేసాము. ఇక్కడ చూస్తే మీరు పైనుంచి 24, లెఫ్ట్ నుంచి 24, రైట్ నుంచి కింద నుంచి రైట్ నుంచి 24 స్పేసింగ్ వచ్చేసింది మనకు. ఓకేనా, సో దీన్ని మనం ప్యాడింగ్ అంటాం. ఓకే, సో 24.dp అనేది వచ్చింది. ఓకేనా, సో ఇంతే, ఇవాళకి ఇంత చాలు. మనం మైనర్ స్టూడియోలో ఒకటి క్రియేట్ చేసాము, అప్డేట్స్ అవన్నీ చేసాం, ఎర్రర్స్ చాలా వచ్చేసాయి. మనం ఒకవేళ మీకు ఇలాంటి ఎర్రర్ వస్తే నాలాగా ఫిక్స్ చేయండి, అందులో క్లిక్ చేసి 35 పెట్టేసి. ఒకవేళ మీకు ఎర్రర్ రాకపోతే వెల్ అండ్ గుడ్. ఓకేనా, జస్ట్ బిల్డ్ అండ్ రీఫ్రెష్ చేస్తే మీకు ఇక్కడ ఇది వచ్చేస్తుంది. సో ఇక్కడ చూస్తే ఇదంతా ఒక ఫంక్షన్ అన్నట్టు. ఓకే, స్కాఫోల్డ్ అనేది ఒక ఫంక్షన్. ఓకే, ఈ ఫంక్షన్ పేరు ఏం పెట్టాం మనం, ఇక్కడ ఉంది చూడండి, గ్రీటింగ్. ఈ గ్రీటింగ్ అనేది ఒక ఫంక్షన్. ఓకే, దీన్ని మనం ఇక్కడ కాల్ చేస్తున్నాం, పారామీటర్స్ లాగా నేమ్ అను మాడిఫైయర్ని పంపిస్తున్నాం. ఇక్కడ పారామీటర్ డిక్లేర్ చేసి నేమ్ తీసుకుంటున్నాం, మాడిఫైయర్ తీసుకుంటున్నాం. అదే నేమ్ని ఇక్కడ చూపిస్తున్నాం అంతే. ఇదేం లేదు, ఇది జస్ట్ ఈ ప్రివ్యూ కోసం, ఇది తీసేసిన యాప్ అనేది రన్ అవుతుంది. ఇప్పుడు మనం మెయిన్ ఏంటంటే ఎమ్యులేటర్. ఒకవేళ మీ ల్యాప్టాప్ పాతది అయితే ఎమ్యులేటర్ రన్ చేయకండి, ఎందుకంటే చాలా స్లో అయిపోతుంది. సో ఎమ్యులేటర్ రన్ చేయాలంటే మీరు ఏం చేయాలంటే, ఇక్కడ డివైస్ మేనేజర్ ఉంది కదా, డివైస్ మేనేజర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ బటన్ మీద క్లిక్ చేయండి, క్రియేట్ వర్చువల్ డివైస్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు చాలా మొబైల్ ఫోన్స్ ఆప్షన్స్ వస్తాయి, మ్యాక్సిమం వీళ్ళ ఫోన్స్ ఉంటాయి లైక్ పిక్సెల్ లాగా. సో నేను ఏమంటా అంటే పిక్సెల్ 9 Pro నేను సెలెక్ట్ చేస్తున్నా. ఓకే, మీరు ఏదైనా వేరే కూడా సెలెక్ట్ చేయొచ్చు, మీ ఇష్టం. పిక్సెల్ 9 Pro సెలెక్ట్ చేశాక నెక్స్ట్ చేశాక మీకు ఇక్కడ ఏ ఏపీఐ కావాలి, లైక్ 35 ఉంది కదా, 35 ఇలానే ఉంచేసి రికమెండెడ్ నెక్స్ట్ చేసి దీనికి ఒక పేరు పెట్టేస్తా, లైక్ టెస్ట్ మొబైల్ అని ఒక పేరు పెట్టేస్తా. ఓకే, మీరు కావాలంటే అడ్వాన్స్ ఆప్షన్లో వెళ్ళి మీరు దీనికి లైక్ ఎంబీ అనేది పెంచవచ్చు, 2000 MB కావాలా, ఇంకా ఎంతైనా ఎంబీ మీరు పెంచవచ్చు దీనికి. ఓకేనా, ఇలా పెంచేసి ఫినిష్ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ టెస్ట్ మొబైల్ అనే ఒకటి చూపిస్తుంది. ఇక్కడ రన్ బటన్ ఉంది, మీరు రన్ బటన్ మీద క్లిక్ చేశారు. రన్ బటన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి, స్టార్టింగ్ ఏవిడి అంటే ఏంటి, ఒక వర్చువల్ డివైస్, ఆండ్రాయిడ్ వర్చువల్ డివైస్. ఓకే, ఇది ఒరిజినల్ డివైస్ కాదు, ఒక వర్చువల్ డివైస్ అని. సో మీరు ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ ఒక డివైస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇది మన యాప్ కదా. ఇప్పుడు మన యాప్ని మనం ఏదైతే ఏవిడి మనం క్రియేట్ చేసామో అందులో రన్ చేద్దాం. సో ఆ రన్ చేయాలంటే ఫస్ట్ ఇది అయిపోవాలి కదా, సో ఆగుదాం. ఓకే, సో ఇప్పుడు మన బిల్డ్ అనేది అయిపోయింది కదా, మన వర్చువల్ డివైస్ స్టార్ట్ అయింది. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే, ఇక్కడ చూడండి టెస్ట్ మొబైలే సెలెక్ట్ చేసింది చూసారా, ఇక్కడ టెస్ట్ మొబైల్ సెలెక్ట్ చేసింది. ఇలానే ఉంచేసి నేను ఈ రన్ బటన్ ఉంది కదా, రన్ బటన్ మీద క్లిక్ చేశాను. రన్ బటన్ మీద క్లిక్ చేశాక ఇక్కడ ఏ డివైస్ ఉందో ఆ డివైస్లో మన యాప్ అనేది రన్ అవుతుంది. ఓకేనా, సో నెక్స్ట్ వీడియోలో మనం మన ఫిజికల్ డివైస్లో ఎలా రన్ చేయాలో యాప్ని చూద్దాం. ఓకే, ఎందుకంటే మొబైల్లో కొన్ని సెట్టింగ్ చేంజెస్ చేయాల్సి వస్తుంది. సో అదంతా ఒక సపరేట్ వీడియో పెట్టేద్దాం మనం, సరేనా. ఈ వీడియోలో జస్ట్ మనం ఎమ్యులేటర్ వరకు చూద్దాం. సో ఇక్కడ చూస్తే మన యాప్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది ఈ ఎమ్యులేటర్లో. అండ్ ఇక్కడ చూడండి, హాయ్ మై నేమ్ ఈస్ ముబషీర్ అనేది వచ్చింది, బ్యాక్గ్రౌండ్ కూడా వచ్చింది. కానీ ఇది మొత్తం పైకి వెళ్ళిపోతుంది చూసారా, దీని లోపలికి వెళ్ళిపోతుంది. మన ఏదైతే పైనుంచి ఇలా వచ్చేది ఒక బార్ ఉంటుంది కదా, ఇందు లోపలికి వెళ్ళిపోతుంది చూసారా, దీని లోపలికి వెళ్ళిపోతుంది. యాక్చువల్లీ కొంచెం స్లో అయిపోయింది నా మ్యాక్బుక్ కూడా, ఎందుకంటే స్క్రీన్ రికార్డింగ్ ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి. సో నెక్స్ట్ వీడియో నుంచి మనం కొంచెం మంచిగా ఎలా డెవలప్ చేస్తాము అవన్నీ చూద్దాం. ఓకేనా, ఇప్పుడు మీకు ఎమ్యులేటర్ ఎలా స్టార్ట్ చేయాలి ఇవన్నీ అర్థమైంది కదా. సో ఈ వీడియోలో అంతే, మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, ఇంకా అన్ని కొత్తవి నేర్చుకుందాం. ఈ వీడియోలో మనం ప్రాజెక్ట్ ఎలా సెటప్ చేయాలి, ఏమైనా ఎర్రర్స్ వస్తే ఎలా సాల్వ్ చేయాలి, ఎమ్యులేటర్ ఎలా స్టార్ట్ చేయాలి,
కలర్ కూడా కొంచెం చేంజ్ చేసి చూసాము. కాట్లిన్‌తో కొంచెం మ్యాచ్ చేసి చూసాము. సేమ్ ఫంక్షన్స్ ఉన్నాయి, సేమ్ పారామీటర్స్ ఉన్నాయి. సో, మనకు అంత ప్రాబ్లమ్ అవ్వదు. ఎందుకంటే ఆల్రెడీ మనకు కాట్లిన్ వచ్చింది. మనం ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూసొచ్చాం కాబట్టి. సో, ఈ వీడియోలో అంతే. ఒకవేళ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.